ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది దేశం అంతటా జరుపుకునే పండుగ అని అన్నారు. భారతదేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుదీర్ఘ కాలంగా లిఖించబడిన భారత రాజ్యాంగం వలన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. స్వతంత్ర దేశానికి భారత రాజ్యాంగం అవసరమని దాని వలననే పరిపాలన కొనసాగించవచ్చని మేధావులు అభిప్రాయపడ్డారని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం స్ఫూర్తి అని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశంలోని మైనారిటీ, క్రిస్టియన్లకు, హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగమని అన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मनाया ग्रामीण उत्तर गंगा द्राविड़ हिमाचल यमुना गंगा विंध्य हिमाचल यमुना शिशुरानी जागे तब शुभ आशीष मांगे जय 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 75వ గణతంత్ర దినోత్సవం శాసనసభ్యుడి యొక్క క్యాంప్ ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగురవేసుకున్నటువంటి శుభ సందర్భంలో మనం ఈ కార్యాలయం నిర్మించుకున్న తర్వాత మొదటిసారి నేను నా చేతుల మీద జెండా ఎగరేస్తున్నాను. అసెంబ్లీ స్పీకర్ గా అసెంబ్లీ ఎగరేసుకొని మళ్ళీ కామెడీ వెళ్లాల్సి వచ్చేది కాబట్టి ఆ రెండు కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయేవాడిని. జాతీయ జెండాను చాలా సగౌరవంగా ఎగరేసుకున్న సందర్భంలో మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. లక్షలాది మంది ప్రాణాలు తీశారు, లక్షలాది మంది జైలు పాలయ్యారు. అయినా భయపడకుండా దేశ స్వాతంత్రం కోసం వెనుదిరగకుండా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా మనం దేశాన్ని పరిపాలించుకోవాలి, దానికి కాన్స్టిట్యూషనల్ అవసరం అంటే రాజ్యాంగం అవసరం. ఒక దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలన జరగాలంటే గ్రామ స్థాయి వరకు రాజ్యాంగం అనేది అవసరం. సాల్ 14 మहीने 8 दिन लगा ఈ రాజ్యాంగం రాసి తుదురుకు ఇవ్వటానికి కోసం. ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి రోజే ఈ రోజు. 47లో మనకు స్వాతంత్రం వస్తే పూర్తి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందినటువంటి రోజు ఈ 50. శాసనసభ్యుడిగా మేము గాని, ప్రజాప్రతినిధులు గాని మనిషికి కనీస